there's plastics in the ocean. సరే ఇంటికి రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి చెత్త తీసుకుని వెళ్ళిపోతారు. We're using plastic in roads. It's No, not that కానీ one is better than the other. అసలు ప్లాస్టిక్ ఎలా తయారు చేస్తారు తెలుసా? అసలు ప్లాస్టిక్ ఎలా తయారు చేస్తారు తెలుసా? తెలియదు. అంటే బేసిక్ గా క్రూడ్ ఆయిల్ వాడతారని తెలుసు, బట్ ఎస్. సో నేను ప్రాసెస్ చెప్తాను తెలియదు. ఏమైందంటే ఫస్ట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. ఎక్స్ట్రాక్షన్ లో క్రూడ్ ఆయిల్ లేదా న్యాచురల్ గ్యాస్ మైన్ చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత రిఫైన్ చేస్తాం. క్రూడ్ ఆయిల్ అనేది ఈథేన్ అయింది, న్యాచురల్ గ్యాస్ అనేది ప్రొపేన్ అయింది. సో ఇవి అయిన తర్వాత ఈ ఈథేన్ ప్రొపేన్ ని తీసుకుని బ్రేక్ డౌన్ చేస్తాం. ఎందులో బ్రేక్ డౌన్ చేస్తామంటే ఈథేన్ బ్రేక్స్ డౌన్ ఇంటూ ఎథిలీన్, ప్రొపేన్ బ్రేక్స్ డౌన్ ఇంటూ ప్రొపిలీన్. సో ఈ బ్రేక్ డౌన్ అయిన తర్వాత వీటికి ఒక క్యాటలిస్ట్ యాడ్ చేసి పాలిమరైజేషన్ ప్రాసెస్ చేస్తాం. పాలిమరైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత చిన్న పెల్లెట్స్ ఎలానో ఫామ్ అయింది. సో ఈ పెల్లెట్స్ వచ్చిన తర్వాత ఈ పెల్లెట్స్ ని హీట్ చేస్తే మనకు కావాల్సిన ఇప్పుడు ఫైనల్ ఈ రోజున ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అలా తయారైంది. సో యాక్చువల్లీ నువ్వు ఇంకా ముందు ఆలోచిస్తే ప్లాస్టిక్ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే అపారెంట్లీ సో ప్లాస్టిక్ 100 years బ్యాక్ వచ్చింది. దానికంటే ముందేమైందంటే యూ హ్యాడ్ దీస్ మెటీరియల్స్ లైక్ ఐవరీ. ఐవరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఐవరీ మనకి ఎలిఫెంట్ టస్క్ నుంచి వస్తుంది. సో ఎలిఫెంట్ టస్క్, సో ఇది సస్టైనబుల్ కాదు అనేసి అప్పుడు సైంటిస్ట్ కూర్చుని అరే దీనికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ వెతకాలరా అనేసి దే కేమ్ అప్ విత్ ప్లాస్టిక్స్. అండ్ నన్ను అడిగితే ప్లాస్టిక్స్ ఆర్ ఇన్ ద లాస్ట్ 100 years వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ లైక్ లిటరలీ లైఫ్ సేవింగ్ ఇన్నోవేషన్స్ ఆర్ ఇన్వెన్షన్స్. ఎందుకంటే ఈ రోజు లాట్ ఆఫ్ థింగ్స్ అరౌండ్ us ఆర్ బేస్డ్ ఆన్ ప్లాస్టిక్స్. Absolutely, absolutely, yeah. So that is, I mean, there is beauty in plastic. I think material wise చూస్తే it saved a lot of trouble for humanity or మన evolution కి. కానీ అదే ప్లాస్టిక్ అంటే యూ టేక్ పాలిమర్స్ ఫర్ ఎగ్జాంపుల్, మనము బేసిక్ గా ఫుడ్ ప్రొటెక్షన్ లేదా వాటర్ ప్రొటెక్షన్ మనకి కొంచెం పెరుగుతున్నప్పుడు, కొంచెం హెల్దీ బయటకు వెళ్ళినప్పుడు మంచి వాటర్ తాగాలి అంటే ద ఫస్ట్ థింగ్ వి డూ ఇస్ బై అ ప్లాస్టిక్ బాటిల్, కిన్లేనో బిస్లెనో సంథింగ్. అట్లా వి రిలేట్ ప్లాస్టిక్ టు శానిటరీ ఆర్ హైజీనిక్ ప్రోడక్ట్స్. అపారెంట్లీ almost 25 to 26% of all plastics are used for packaging. Oh wow, I didn't know this. That is the biggest chunk of plastic usage. And as a single entity, as a single subcategory. So, and deentlo you take other materials for packaging. Paper ne 58% of the paper that gets into the market is recycled. You take steel or glass or something, almost 70 to 80% is recycled. మనం ప్లాస్టిక్ రీసైకిల్ చేద్దామని కూర్చుని ఆ రీసైకిల్ సింబల్ ఉంటది కదా, గ్రీన్ కలర్ సర్కిల్, ఆ సింబల్ వచ్చి 40 years అయిందంట. బట్ ఇప్పటికీ ఓన్లీ 14% ఆఫ్ ప్లాస్టిక్ ఈజ్ రీసైకిల్డ్ ఆర్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఈజ్ రీసైకిల్డ్. సో ఎస్పెషలీ అది ఒక్కడే కన్జ్యూమర్ సైడ్ కాబట్టి, ఇప్పుడు కన్జ్యూమర్ అయితే ఇప్పుడు వచ్చాడు, కానీ ముందు B2B తీసుకున్నా. ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి వేరే సిటీకి షిఫ్ట్ చేయాలి అంటే నేను ఆ పైన ఫిల్మ్ అంతా ప్లాస్టిక్ క్లింగ్ ఫిల్మ్ ఉంటది, ఈవెన్ దాట్ చెత్తలోకి వెళ్ళిపోయింది. రైట్. సో నేను అక్కడ చెప్తాను. సో 14% ఆఫ్ ప్లాస్టిక్ యూజ్డ్ ఇన్ ప్యాకేజింగ్ ఆర్ ఇస్ రీసైకిల్డ్ అన్నారు. అది ఎందుకంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ the plastic that is used for packaging is basically single use plastic. So plastic does not have the properties for you to recycle. So ఆ రీసైక్లింగ్ ప్రాపర్టీస్ లేనప్పుడు నువ్వు రీసైకిల్ కూడా చేయలేవు. అండ్ ప్లాస్టిక్ తో ఇంకొక ఇష్యూ ఏంటంటే రీసైక్లింగ్ కూడా ఒక్కసారో 2 సార్లు చేయగలవు ఆర్ ఫ్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎందుకంటే దాని తర్వాత ఆ ఒరిజినల్ ప్రాపర్టీస్ అనేవి లూజ్ అయిపోయింది, అంటే ఇట్ లూజెస్ దోస్ ప్రాపర్టీస్. Paper or cloth are two probable alternatives for end consumers. ఇక్కడ నువ్వు చూడాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఎనర్జీ ఇంటెన్సివ్ అన్నాము, క్రూడ్ ఆయిల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎమిట్ చేస్తుంది అన్నాము.
వాటర్ ఇంటెన్సివ్ అన్నావు. ఇప్పుడు పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి. చెట్లు. సో అంటే కంపెనీస్. సో పేపర్ ఏంటంటే పల్ప్ నుంచి వస్తుంది. పల్ప్ ఎలా వస్తుంది అంటే పల్ప్. సో దట్ ఈస్ ఆల్సో వాటర్ ఇంటెన్సివ్ ప్రాసెస్ మళ్ళీ. అది దానికి తోడు నువ్వు ఇంకోటి ఏం చూడాలంటే వెన్ పేపర్ ఇస్ యూస్డ్, like when paper or anything agricultural, even cloth, because some of it comes from plants. So agriculture involved అయినప్పుడు నువ్వు ఏం చూడాలంటే there's also impacts on from fertilizers ఒకటి. సో యూట్రిఫికేషన్ అయింది ఫర్టిలైజర్స్ త్రూ. లేదు అంటే ల్యాండ్ యూజ్ ఇస్ అ మేజర్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయోఫ్యూల్ ట్రెండ్ నడుస్తుంది కదా. ట్రెండ్ అంటే ట్రెండ్ కాదు, ఐఎమ్ సారీ, బట్ బయోఫ్యూల్స్ నడుస్తున్నాయి కదా, దేర్ కమింగ్ టు ప్రామినెన్స్. సో బయోఫ్యూల్ కోసం పామ్ ఆయిల్ ఇస్ వన్ మేజర్ థింగ్ దట్స్ బీయింగ్ యూజ్డ్. పామ్ ఆయిల్, ఇండోనేషియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ పామ్ ఆయిల్. సో ఇప్పుడు ఇండోనేషియాలో ఏం జరుగుతున్నాయంటే దేర్ ఇస్ దీస్ రెయిన్ ఫారెస్ట్, న్యాచురల్ రెయిన్ ఫారెస్ట్ అనమాట. సో ఫోటోస్ చూస్తే బ్యూటిఫుల్ ఉంటాయి, బోర్నియో రెయిన్ ఫారెస్ట్. సో ఇప్పుడు పామ్ ఆయిల్ ప్రొడక్షన్ కోసం ఏం జరుగుతుందంటే ఈ న్యాచురల్ రెయిన్ ఫారెస్ట్ విచ్ ఆర్ కార్బన్ సింక్స్. సో ఇవి కార్బన్ అనే సీక్వెస్టర్ చేసుకుంటాయి. సో ఇలాంటి న్యాచురల్ కార్బన్ సింక్స్ ని డిఫారెస్ట్ చేసేసి వాటి ప్లేస్ లో పామ్ ఆయిల్ ప్లాంటేషన్స్ పెడుతున్నారు. సో ల్యాండ్ యూస్ చేంజ్ అనేది కూడా ఇంపాక్ట్ అయింది. సో నువ్వు వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఆర్ ఆప్షన్స్ ఇవాల్యుయేట్ చేస్తుంటే it's not that one is better than the other, it's just that which one is the least worse. ఇందాక నువ్వు చెప్తుంటే గుర్తొచ్చింది, ప్యూర్లీ లుక్ ఎట్ ఎకనామిక్స్ ఆఫ్ ఇట్. ప్లాస్టిక్ ఎందుకు సక్సెస్ అయింది అంటే ఇట్ ఈస్ సూపర్ చీప్ అండ్ ఇట్ ఈస్ వెరీ వర్సటైల్. నువ్వు ఎట్లాంటి దానన్నా యూ కెన్ షిప్ ఇట్ ఇన్ అ ప్లాస్టిక్ ప్యాక్, ప్లాస్టిక్ క్లింగ్ ఫిల్మ్ అనుకో, ప్లాస్టిక్ కవర్ అనుకో, ప్లాస్టిక్ బాక్స్ అనుకో, వాట్ ఎవర్, and it's super cheap. నీకు ఫర్ ఎగ్జాంపుల్ సప్లై, గ్లోబల్ సప్లై చైన్ తీసుకో, లేదా టేక్ నేషనల్ సప్లై చైన్, ఈవెన్ టేక్ ఈ కామర్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఒక షిప్మెంట్ రావాలి అంటే దే ప్రాబ్లీ డూ ఇట్ బేస్డ్ ఆన్ వెయిట్, ఎయిర్లైన్స్ వెయిట్. సో ఎయిర్లైన్ లో వచ్చేటప్పుడు ఒక 1 kgకి 1 kg ఆఫ్ మెటీరియల్ షిప్ చేయొచ్చు అంటే 1 kgలో యూ కెన్ ప్రాబ్లీ ఫిట్ 100 ఆఫ్ ప్లాస్టిక్ ప్యాక్స్. బట్ నీకు ఆ 1 kgలోనే ఒక మెటల్ ప్యాక్ లేదా ఒక గ్లాస్ ప్యాక్ వెళ్ళిపోయింది. సో ఇట్స్ మచ్ చీపర్ టు షిప్ ఇన్ ప్లాస్టిక్, టు యూజ్ ప్లాస్టిక్ యాజ్ అ ప్యాకేజింగ్ మెటీరియల్. ఆర్ మన రోడ్ మీద కిరాణా షాప్, సూపర్ మార్కెట్ షాప్ కూడా దే బేర్లీ గివ్ us in a carbon or a cloth bag, they give us in a plastic bag. And efficient kuda, bro. Yeah, so basically economics is what drives material. Yeah, adi correct. What drives the choice of material. And efficient kuda. So for example, నీకు అదే మెటల్ అంటే నీకు షిప్మెంట్ హెవీ అయిపోయింది, you will need to burn more fuel. Exactly. So that way plastic చెప్తున్నా కదా, plastic is a beautiful invention across overall in the last 100 years in my opinion. కానీ then what's the problem with plastic? చెప్తా. There's two parts. The problem is 2 parts. One, it's the versatility also. Okay, we'll come to that later. But okay, the biggest problem with plastic at this point of time, in my opinion, ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ అరౌండ్ ప్లాస్టిక్. సో ఒకటేమవుతుందంటే మన గ్లోబల్ పాపులేషన్ పెరుగుతుంది, ఎక్స్పోనెన్షియలీ పెరుగుతుంది. ఎంత అంటే వీవర్ నౌ వీర్ 7.4 బిలియన్ ఎంతో, 2050కి వీర్ ప్రొజెక్టెడ్ టు రీచ్ ఎంత 11 బిలియన్. More people are alive today than there were ever until 1800 or something in the human history, 1800, 1900 something in the human history. సో ఏంటంటే అదొకటి. అండ్ దాంతో పాటు మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది, బికాస్ గ్లోబల్ ఎకానమీ పెరుగుతుంది కాబట్టి పీపుల్ ఆర్ బికమింగ్ వెల్దియర్ ఆన్ యావరేజ్, అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఆర్ లైవ్లీహుడ్స్ పెరుగుతున్నాయి, రిలేటివ్లీ బాగా పెరుగుతున్నాయి. సో కన్సంప్షన్ ప్యాటర్న్స్ పెరుగుతున్నాయి. సో ఈ కన్సంప్షన్ ప్యాటర్న్ మారుతుంది కాబట్టి డిమాండ్ ఎక్కువ అవుతుంది. నాట్ జస్ట్ ప్లాస్టిక్, గ్లోబలీ ఫుడ్ కూడా సేమ్ ఇష్యూ. సో డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఒకటి ఈ గ్రోయింగ్ డిమాండ్.
బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ప్లాస్టిక్ ఈజ్ మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్. సో ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది, మనం కన్స్యూమర్ కి మీట్ చేయడానికి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ వాడేసిన తర్వాత ఏమవుతుంది అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. సో దానివల్ల లైక్ వన్ మేజర్ థింగ్ ఈజ్ వాట్ వి ఆల్ నో ఏంటంటే దేర్ ఇస్ ప్లాస్టిక్స్ ఇన్ ది ఓషన్స్. సో ద గ్రేట్ పెసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అని, ఇట్స్ నియర్ హవాయి ఇన్ ద పెసిఫిక్ ఓషన్ ఆఫ్ కోర్స్. సో అక్కడ ఏంటంటే దాని ఏరియా ఇస్ 1.6 million square kilometers. India's area is 3.2 million square kilometers. So that a garbage patch అనేది is half the size of India or 3 times the size of France. అంత పెద్దది. అండ్ ఇదేంటంటే ఇవన్నీ మనం డిస్పోజ్ చేస్తుండే. ఇప్పుడు రిక్ అండ్ మార్టీలో ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఉంటుంది దీనికి. ఎనీవే, సో ఇదంతా మనం కన్స్యూమ్ చేసి డిస్పోజ్ చేసింది. సో ఇప్పుడు ఒకటేంటంటే ఇది డిస్పోజ్ చేసిన తర్వాత ఇన్ ది ఓషన్స్ ఇష్యూ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఓషన్స్ లో ఏమైందంటే వన్ లాట్ ఆఫ్ అక్వాటిక్ లైఫ్ ఇస్ ఆల్రెడీ అఫెక్టెడ్ బై ఇట్. ఎందుకంటే దే ఆర్ స్విమ్మింగ్ ఇన్ ఇట్, దే ఆర్ కన్స్యూమింగ్ ఇట్, దే ఆర్ గెటింగ్ స్టక్ ఇన్ ఇట్. మనం ఏంటి ఇన్స్టాగ్రామ్ లో అయినా లేదా ఎక్కడైనా చూస్తాం లాట్ ఆఫ్ టర్టిల్స్ వాళ్ళ నోస్ లో వెళ్ళిపోవటం ఆర్ వేరెవర్ వెరీ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్. కానీ ఇది కొంచెం బయోలాజికల్ పర్స్పెక్టివ్ లో షిఫ్ట్ చేద్దాం. సో ప్లాస్టిక్స్ ఇన్ ది ఓషన్. సో ప్లాస్టిక్స్ ఏమైందంటే ఎక్కువ టైం ఎన్వైరన్మెంట్ లో ఉంటే ఫ్రాగ్మెంటేషన్ అనేది జరిగింది. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే బ్రేక్ డౌన్ ఆఫ్ దీస్ బిగ్ పార్టికల్స్ ఇంటూ స్మాల్ పార్టికల్స్. సో పెద్ద పెద్ద అన్ని సన్ వల్ల హీట్ వల్ల చిన్న చిన్న పార్టికల్స్ లో బ్రేక్ అయింది. అప్పుడు మనకి మైక్రో ప్లాస్టిక్స్ అని వస్తాయి. నో మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ లెస్ దెన్ 5 millimeter. సో ఇప్పుడు ఏమైందంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఓషన్స్ లో ఉంటాయి. సో ప్లాంక్టన్ ఇలా చిన్న చిన్న ఆర్గానిజమ్స్ అవి కన్జ్యూమ్ చేస్తాయి. సో ఈ మైక్రో ప్లాస్టిక్స్ తింటాయి. తర్వాత ప్లాంక్టన్ ని ఏంటి ఇంకొంచెం పెద్ద ఆర్గానిజమ్స్ తింటాయి, ప్రాన్స్, ఫిష్ తింటాయి, మనం ఫిష్ తింటాం. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్లాస్టిక్స్ ఆర్ ఎండింగ్ అప్ ఇన్ అవర్ స్టమక్స్. సో దీన్ని యు ఆర్ మేడ్ ఆఫ్ స్టార్ డస్ట్ అంటారు కదా, అది కాదు, యు ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్స్. Yeah, so దీన్ని ఏంటంటే this concept is called biomagnification, where చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఈ ప్లాస్టిక్స్ అండ్ దెన్ పైకి వచ్చేసరికి అప్ టు ఫుడ్ చైన్ ఎక్కువ క్వాంటిటీస్ లో ఉంటాయి మనలో. సో ఇదేంటంటే ఇది హ్యూమన్ హెల్త్ కి ఆఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇస్ ఆల్సో ఇంపాక్ట్ఫుల్ ఫర్ హ్యూమన్ హెల్త్. సో ది ఇష్యూ అరౌండ్ ప్లాస్టిక్ ఇస్ ఎసెన్షియలీ వేస్ట్ మేనేజ్మెంట్. సో వేస్ట్ మేనేజ్మెంట్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే రీసైక్లింగ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎందుకు అని అడిగితే ప్లాస్టిక్ నువ్వు అన్నట్టు చాలా వర్సటైల్. ఎకనామిక్స్ ఎందుకు అని అడిగితే బేసిక్ గా ఓకే రా, ది టెక్నాలజీ అరౌండ్ రీసైక్లింగ్ ప్లాస్టిక్ పక్కన పెట్టేస్తే you even leave countries such as European Union gani, Singapore gani, which have Taiwan gani, which have very robust recycling and collection systems. Man daggara first of all wastage goes together, segregation anadu undadu. Second, waste collection ni enforce cheyaledu government. It is more or less are intiki roju GHMC varu vachi chatta తీసుకొని వెళ్ళిపోతారు. But as a resident, I don't have a blueprint or a set of guidelines saying food waste ekkada veyali, plastic waste ekkada veyali, what kind of plastic is recyclable, what isn't, so what should go in general waste, what should go in recycle waste ane. Adi as a resident manaku teliyadu. And second, is government doing it? We don't know. Is GHMC or the municipalities across the board, are they doing it? We don't know. Segregation in recycling పక్కన పెట్టేస్తే, బికాస్ దాట్ ఈస్ అగైన్ లేబర్ ఇంటెన్సివ్. మనం ఇక్కడ తీసుకెళ్ళి మొత్తం డంప్ యార్డ్ లోకి వెళ్ళినా, మనం తీసుకెళ్ళి సెగ్రిగేషన్ సెంటర్కి వెళ్ళినా, there should be people who are sitting and picking it with their bare hands saying it's recyclable, ఇది కాదు, ఇది recyclable, ఇది కాదు అని. And then all that వచ్చేసి you go to recyclers. Apparently every city లో, మన ఇండియాలో కూడా, say you take Hyderabad, you take Indore, you take any major city, there are at least 4 to 5 recyclers. Recycling industry.
రీసైక్లింగ్ అంటే కంపెనీస్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ప్లాంట్స్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ రీసైక్లింగ్ మెటీరియల్. బట్ వాళ్ళకి కలెక్ట్ చేసుకోవడం కుదరక, వాళ్ళకి ఇన్పుట్ రాక, అది క్లోజింగ్ డౌన్ దే బిజినెస్. ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇదేంటి సో బేసిక్ గా సరే ప్లాస్టిక్ ఈజ్ నాట్ రీసైకిల్ బికాస్ 95% ఆఫ్ రిసోర్సెస్ వెళ్ళిపోతాయి, ఓన్లీ 5% ఇస్ రీసైకిల్ అవన్నీ తీసేసినా కానీ యూ టేక్ పెట్ బాటిల్స్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ రీసైక్లబుల్. మన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, I mean, they're not extremely recyclable, but they're like one of the most recyclable plastics out there. But avi kuda recycle avo, because at the end of the day, it comes to a logistics or an organization, or more or less on an economic thing, where it's more lucrative to just push it around and leave it for a later date than invest some money into getting it to recyclers and putting it out. కరెక్ట్. ఎకనామికలీ ప్లాస్టిక్స్ చుట్టూ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వర్సిటాలిటీ గురించి మాట్లాడాం కదా. సో ప్లాస్టిక్ అనేది ఒక టైప్ కాదు. దేర్ ఏంటి పిఈటి, పివిసి, పిపి, పియు, సో ఇలా మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఈ ప్రతి ఒక్క దానికి యూ నీడ్ ఎ డిఫరెంట్ ప్రాసెస్ టు రీసైకిల్. సో అన్ని ఒకేలా ట్రీట్ చేయలేం, బికాజ్ ఎందుకంటే అవి ఫంక్షనల్లీ వాటి ప్రాపర్టీస్ వేరుంటాయి. సో అందుకని అన్నిటినీ ఒకేలాగా ట్రీట్ చేయలేము. ఇంకోటి ఇంట్రెస్టింగ్ గా, ఇఫ్ యూ టేక్ మన ఎకనామిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఆ ప్లాస్టిక్ ని వెళ్ళిపోయి లీకేజ్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ బేసికలీ గోస్ టు ల్యాండ్ఫిల్ నుంచి లీక్ అయ్యి ఈవెన్చువల్లీ ఇట్ ends up in ocean. ఆర్ ఈ ఇట్స్ జస్ట్ లీకేజ్ ఎండ్స్ వల్ల, అప్ ఓవర్ దేర్ అక్కడ ల్యాండ్ఫిల్స్ లో పాటు. యా బేసిక్ గా, సో ఈ లీకేజ్ వల్ల వచ్చే బయోలాజికల్ కాస్ట్, ఈ లీకేజ్ వల్ల వచ్చే side effects, externalities వల్ల వచ్చే కాస్ట్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద కాస్ట్ ఆఫ్ రీసైక్లింగ్. అంటే టేక్ మరీన్ ఎకోసిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్. ఫిష్ మన ప్లాస్టిక్ తినేస్తే ఇట్ విల్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ఫిష్ ఆర్ దేర్ ఎబిలిటీ టు రీప్రొడ్యూస్. సో ఫిష్ పట్టుకునేది, ఫిష్ హార్వెస్టింగ్ ఆర్ వాట్ ఎవర్ డ్రాప్. దీనివల్ల ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ యుఎన్ఈపీ ఎస్టిమేట్ చేసింది దట్ అబౌట్ $40 million per year is the cost, is the basically lost cost because of plastics in the ocean. Nice, interesting. So India per year 17.8 million tons plastic consume చేసింది. సో ఈ 17.8 million tons అంటే ఎంత అంటే పర్స్పెక్టివ్ లో దానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కన్స్ట్రక్ట్ చేయడానికి 96,000 kgs ఆఫ్ మటీరియల్ వాజ్ యూస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంక్రీట్, స్టీల్, ఏదో ఒకటి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 185 స్టాచ్యూస్ ఆఫ్ యూనిటీ. అండ్ సో ఈ 17.8 million కన్స్యూమ్ చేస్తే మనం దీంట్లో ఆల్మోస్ట్ హాఫ్ 9.4 million tons per year వేస్ట్ చేస్తాం. అంటే ఇస్ బేసిక్లీ లెట్ అవుట్ యాజ్ వేస్ట్. సో ఇందులో ఏంటంటే ఈ 9.4 million tons లో అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ 2019 డేటా ఇది, 60% ఆఫ్ ద వేస్ట్ ఇస్ రిసైకిల్డ్ ఇన్ ఎన్ని అరౌండ్ 4,500 to 5,000 మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ రిసైక్లింగ్ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర. So 60% of this waste is recycled in them. మిగిలిన 40% is not collected అని. సో ఇది of course గవర్నమెంట్ డేటా ఉంటే we should be very critical about that. ఎందుకంటే నీకు నాకు తెలుసు, ఐ మీన్ అట్లీస్ట్ నేను ఇది కాకుండా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డేటా కోసం చూసాను అనమాట గవర్నమెంట్ సోర్సెస్ లో. రిలయబుల్ కాదు మన డేటా, మన గవర్నమెంట్ డేటానే ఇస్ నాట్ 100% రిలయబుల్. ఎందుకంటే అక్కడ జరిగేది వేరు, నంబర్స్ కోసం మనం తారుమారు చేసేది కూడా వేరు. సో అదే, సో అదనమాట. సో 40% ఈజ్ నాట్ కలెక్టెడ్. అండ్ ఈ 9.4 million tons ఏదైతే ఉందో అందులో హాఫ్ ఆఫ్ ద వేస్ట్ ఇస్ అపారెంట్లీ సింగిల్ యూస్ ప్లాస్టిక్. సో దీన్ని అడ్రస్ చేయడానికి మనము వన్ వెరీ గుడ్ థింగ్ ఇన్ మై ఒపీనియన్ ఏం చేస్తామంటే, అరౌండ్ ఐ థింక్ 2018 లో we passed a bill or whatever which says we will ban single use plastic by 2022.
నా ఇప్పుడు అది ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తాము, దానికి ఆల్టర్నేటివ్స్ ఎలా వస్తాయి మనకి అనేది ఇంకా తెలియదు. ఈ 4-year బఫర్ పీరియడ్ అయితే ఉంది, కానీ 2022 కల్లా ఇండియా ఇస్ గోయింగ్ టు బ్యాన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. సో మన కంట్రీలో coming to the point about single use plastic, think of alternatives for single use plastic. నువ్వు చెప్పినట్టుగా like according to you, plastic is a wonder material, has been for the past few decades. So daniki not all plastic, like more or less not all plastic is bad. It's mostly non-recyclable single-use plastic. అవును, ఎందుకంటే ప్రైమరీలీ ఇలాంటి ప్లాస్టిక్ ఇస్ ఎండింగ్ అప్ ఇన్ ల్యాండ్ ఫిల్స్ లేకపోతే ఓషన్స్ లోకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వీటిని ఏం చేయట్లేదు. అండ్ మన దగ్గర ఇంకొకటి ఏంటంటే వీటి ఎందుకు ఏం చేయట్లేదు అంటే మన దగ్గర ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. సో ఇప్పుడు నేను స్వీడన్ లో ఉన్నా కదా, స్వీడన్ లో ఇన్సినరేషన్ ప్లాంట్స్ ఉంటాయి, లైక్ చాలా ఇన్సినరేషన్ ప్లాంట్. స్వీడన్ లో అయితే ఆల్మోస్ట్ ఆల్ దట్ ప్లాస్టిక్ ఈజ్ ఐదర్ రీసైకిల్డ్ ఆర్ ఇన్సినరేటెడ్. మన దగ్గర ఏంటంటే కలెక్షన్ ఇస్ ఒక పెద్ద ఇష్యూ, లైక్ యూ ఆల్రెడీ టోల్డ్. దాని తర్వాత సో ఇన్సినరేషన్ ప్లాంట్స్ ఉంటే అట్లీస్ట్ ఎనర్జీ అయినా జనరేట్ చేయగలం వాటి నుంచి, అండ్ బర్న్ చేసిన ఆ బర్నింగ్ నుంచి వచ్చే ఎమిషన్స్ ని కంట్రోల్ చేయగలం ఒక మాదిరిగా. 100% చేయలేకపోయినా ట్రీట్ చేయగలం. ఓకే, సో మన దగ్గర ఇన్సినరేషన్ ప్లాంట్స్ అనేవి అంత గొప్పగా లేవు. Okay, let's go back to circular economy. Let's go back కాదు, we never came till circular. Okay, ante we never formally introduced the concept. Okay, circular economy అంటే క్రేడిల్ టు క్రేడిల్ సిస్టమ్ లాగా మనం భూమి నుంచి తీసిన మెటీరియల్ ని we either keep it in the system for as long as we can, or we reuse it or recycle it and bring it back to the manufacturer or bring it back to the source దగ్గర లాగా. అట్లా చూస్తే one of the key point is అసలు elimination of the necessity, which is basically reduce. Reduce అంటే ఒక సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యే మెటీరియల్, సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యే ప్లాస్టిక్ ని యూ రెడ్యూస్. Can that be done with the current setting? చేయొచ్చు, ఎందుకంటే నువ్వు అన్నట్టు ఐ విల్ గివ్ 2 examples ఆల్సో. ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ హైరార్కీ చెప్తాను అన్నమాట. సర్క్యులర్ ఎకానమీ కూడా ఇట్ హ్యాస్ టు, లైక్ ఏదైనా వేస్ట్ మేనేజ్మెంట్ హైరార్కీ ఫాలో అయితే ఇట్స్ మోర్ బెనిఫిషియల్ యూజువలీ. సో వేస్ట్ మేనేజ్మెంట్ హైరార్కీ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈస్ టు రెడ్యూస్. అంటే నువ్వు ప్లాస్టిక్ కాదు, ఎనీథింగ్ నీ కన్జంప్షన్ రెడ్యూస్ చేయటం. సో నీకు అవసరం లేదు అంటే ఏదైనా నాకు అవసరం లేదు అనేసి వాడకు. సో నువ్వు అది ఇఫ్ యూ డూ దాట్ యాజ్ అ కన్స్యూమర్, మామూలుగా నీ ఇంపాక్ట్ ఇస్ చాలా హై. సో రెడ్యూస్, తర్వాత రీయూస్. సో ఒకవేళ ఏదైనా అవాయిడ్ చేయలేదంటే నీ దగ్గర ఉంటే రీయూజ్ చేయి. తర్వాత రీసైకిల్, తర్వాత రికవర్ అంటే ఏంటి, బర్న్ చేసి ఎనర్జీ రికవరీనో లేదా ఎంతో కొంత రీఫర్బిషింగ్ ఏదో ఒకటి అయితేనో అలా. దాని తర్వాత ల్యాండ్ ఫిల్. సో ఇది హైరార్కీ అన్నమాట. సో సర్క్యులర్ ఎకానమీ నువ్వు చెప్పినట్టు ఐడియలీ ఫాలోస్ దీస్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ థింగ్ రెడ్యూస్ ఉండాలి, తర్వాత ఎంతవరకు లూప్ క్లోజ్ చేయగలిగితే ఎక్కడెక్కడ అది చేసేయటం. సో మన దగ్గర సిస్టమిక్ సొల్యూషన్స్ గురించి చూస్తుంటే there is this beautiful example of ఇండియాలో మనం ఏం చేస్తున్నాం అంటే we're using plastic in roads. This is super. ఎందుకంటే ఏం చేస్తామంటే, సో ఈ ప్లాస్టిక్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి ష్రెడ్ చేస్తాం, దాన్ని ష్రెడ్ చేసి చిన్న పార్ట్స్ లోకి ఇచ్చేస్తాము. అది అయిన తర్వాత రోడ్ కి నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అగ్రిగేట్ గా వాడతాము. సో బైండింగ్ కోసం. సో మన దగ్గర హైదరాబాద్ లోనే స్టార్ హాస్పిటల్స్ రోడ్ ఉంటుంది, అది సిటీ సెంటర్ పక్కది 12 కాదు. సో దట్ రోడ్ ఇస్ ఆన్ ప్లాస్టిక్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అనేది ఇన్ఫాక్ట్ మన తమిళనాడులో ఒక ప్రొఫెసర్ ఇన్నోవేటెడ్ విత్ దిస్ టెక్నాలజీ అన్నమాట. సో ఆయన మొదలు పెట్టారు.
I అండ్ think that is what is used. ఈ బెంగళూరు టు మైసూర్ హైవే ఉంటుంది కదా, నైస్ రోడ్ అంటారు. అండ్ ఐ డోంట్ నో I అబౌట్ ద think రోడ్, నైస్ రోడ్ ఇస్ నైస్ రోడ్ ని ప్లాస్టిక్ వేస్ట్ ని ప్లాస్టిక్ రీసైకిల్ తో చేశారు అని ఐ రిమెంబర్ రీడింగ్, బట్ ఐమ్ నాట్ షూర్. దాని మళ్ళీ ఫ్యాక్ట్ చెక్ చేయాలి ఒకసారి. ఓకే. సో మన హైదరాబాద్ లోనే నాకు తెలిసి మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కడో బ్యాంబూ హౌస్ ఇండియానో బ్యాంబూ హట్ ఇండియానో బ్యాంబూ హౌస్ ఇండియా అని ఒక కంపెనీ ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే మెట్రో టైల్స్ ఉంటాయి కింద ఫుట్పాత్ పేవ్మెంట్, సో అవి సేమ్ టెక్నాలజీ సేమ్ కాన్సెప్ట్ వాడేసి అందులో కూడా ప్లాస్టిక్ అగ్రిగేట్ గా వాడి ఈ టైల్స్ క్రియేట్ చేశారు. సో మన దగ్గర సిస్టమ్ లెవెల్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి, ఫుల్ ఫ్లెజ్డ్ గా రావట్లేదు ఇంకా, కానీ ఉన్నాయి, లైక్ చిన్న చిన్న స్కేల్లో ఉన్నాయి. ఒక సెకండ్, సారీ. ఇంకొకటి ఏంటంటే సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ లో ఇది ఐ థింక్ లాస్ట్ ఇయర్ లోనే ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఇదేంటంటే యూరోప్ లో చాలా ప్రామినెంట్ పంచ్ సిస్టమ్ అని. ఏంటంటే నువ్వు ఎంటీ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే అవి రీసైక్లింగ్ స్టేషన్ అన్నమాట, ఒక బూత్ లాగా ఉంటది, ఏటీఎం కాదు, ఒక వెండింగ్ మషిన్ లాగా ఉంటుంది. సో అందులో నువ్వు ఎంటీ బాటిల్స్ అన్ని ఎంట్రీ చేస్తే యూ విల్ గెట్ సమ్ మనీ బ్యాక్. సో ఇది యూరోప్ లో చాలా ప్రెవలెంట్. సో ఇక్కడ అల్యూమినియం క్యాన్స్ కి కూడా టిన్ క్యాన్స్ కి కూడా అంతే చేస్తారు. సో ఇదేమైందంటే కన్స్యూమర్స్ కి ఇన్సెంటివ్ ఉంటుంది రీసైకిల్ చేయటానికి, అండ్ దాంతో పాటు సార్టింగ్ ఇష్యూ అనేది తగ్గిద్ది. ఎందుకంటే నువ్వు ఇక్కడ తీసుకునేది పీఈటీ బాటిల్స్ విచ్ హ్యావ్ హై రిసైక్లబిలిటీ. సో నువ్వు ఆల్రెడీ కన్స్యూమర్ ఓకే నాకు 1 రూపీ ఆర్ 10 రూపీస్ ఎంతో కొంత వస్తుంది కదా అని వాలంటరీలీ వచ్చి ఇచ్చేస్తున్నారు కాబట్టి సార్టింగ్ ఇష్యూ పోయింది. సో నీకు రీసైక్లింగ్ కూడా లెవెల్ పెంచవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న స్మాల్ స్కేల్ లో ఇంప్లిమెంట్ చేయాలి. సో నువ్వు ప్లాస్టిక్ కలెక్షన్ బూత్ అని చెప్పావు కదా, సో బేసిక్ గా బర్లిన్ లో ఏం చేస్తారంటే, ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రామినెంట్ ఇన్ జర్మనీ, అండ్ బర్లిన్ లో స్పెషల్ గా ఏం చేస్తారంటే పీపుల్ హూ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ వాళ్ళే డిపాజిట్ చేయరు, దే లీవ్ ఇట్ ఆన్ ద రోడ్స్ పక్కన, లేదా డస్ట్బిన్ ఉంటే దాని పక్కన పైల్ చేసి పెట్టేస్తారు. సో దట్ హూఎవర్స్ హోమ్లెస్ వాళ్ళు వచ్చి దాన్ని మొత్తం అంతా కలెక్ట్ చేసుకుని దే గో డిపాజిట్ అండ్ కలెక్ట్ మనీ. ఐ థింక్ దట్ ఈస్ అ గ్రేట్ వే టు ఇన్సెంటివైజ్ collection process or incentivize something in that whole set. But incentives guరించి మాట్లాడితే we can ఇట్లాంటి రీసైకిల్ ఆర్ ప్లాస్టిక్ ఆర్ క్లైమేట్ చేంజ్ ఇట్లాంటి విషయాలు మాట్లాడితే we talk a lot about policy change. ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్ చేంజ్ కానీ, లేదా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ సంథింగ్ చేంజ్ కానీ, లేదా మన దగ్గర your GHMC or your Ministry of Urban Development, వీళ్ళు పాలసీస్ ఇంప్లిమెంట్ చేసి ఈ పాలసీస్ సచ్ as బ్యానింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది అని there is a general consensus, or basically the talk that goes around is around these points. But government incentives దగ్గరకు వచ్చేసి ఏంటంటే it's kind of like an unmovable beast. నీకు వాళ్ళు ఒక one step తీసుకోవడం is very difficult, but when they do that, basically any country లో government is the biggest spender type లో తీసుకుంటే they are the biggest place to invest in changes, in implementing changes, etc. కరెక్ట్. కానీ బట్ అవి పక్కన పెట్టేసి let's talk about steps that we can take as consumers or as people with purchasing power ఉన్న consumers లా తీసుకుంటే even we have a certain power to make a change. అండ్ దాని పరంగా తీసుకుంటే one big thing is ముందు చెప్పినట్టుగా మన పర్చేసింగ్ పవర్. మనం ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి, ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి వీఆర్ బయింగ్ ఫ్రమ్ దెమ్ కాబట్టి మనకు ఆ పవర్ ఉంది టు ఆస్క్ ఫర్ ద థింగ్స్ దట్ వీ వాంట్. అండ్ ఇలా తీసుకొచ్చే చేంజ్ వన్ థింగ్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇస్ బ్రింగ్ బ్యాక్ రెడ్యూస్. మనం ముందు ముందు పాలు తీసుకునేటప్పుడు ఇంటికి వచ్చేవాడు గిన్నె పడతాం, గిన్నెలో పాలు పోసి వెళ్ళిపోయేవాడు. అండ్ నౌ దట్స్ రిప్లేస్డ్ బై సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అండ్ ఇప్పుడు ద ట్రెండ్ ఆర్
again, the thing that we're seeing is reuse models అని, where మీకు గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి, you go to shop, నీ కార్న్ఫ్లాక్స్ ఫిల్ చేసుకుంటావు, నీ ఫ్లవర్ ఫిల్ చేసుకుంటావు, ఎట్సెట్రా ఎట్సెట్రా. We as consumers can ask, can seek bringing it back. And okay, generally speaking, stores ఉంటాయి. There's a store called packagefreeshop.com అని. It's a US based company, but I think ఇండియాలో కూడా ఒకటి ఉంది అలాంటిది. It's a US based, but ఇండియాలో కూడా ఒకటి ఉంది అలాంటిది. I'm not sure, నోయిడాలోనో గురుగ్రామ్లోనో ఉంది అది. But it's starting. And second is obviously you can ask for a paper bag, or paper కాదు అనుకుని you can ask for not taking a bag, like బేసిక్గా బ్యాగ్ వద్దు అని చెప్పడం. అరే నేను రెండు విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే యూరోపియన్ సొల్యూషన్స్ కాన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియన్ సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు వేరు, మనం వేరు. ఎందుకంటే మనం వీఆర్ మామూలుగానే ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ రిసోర్స్ఫుల్. సో మనకి వద్దన్నా మనం ఇప్పుడు ఎందుకు 7up బాటిల్, స్ప్రైట్ బాటిల్ తీసుకుని దానిలో నీళ్ళు ఎన్నిసార్లు మనం నింపుకొని స్టోర్ చేసుకోము. సో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఆలోచిస్తే నువ్వు గవర్నమెంట్ కూడా పాలసీ వైజ్ బాగానే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ రీయూజ్ సైడ్ ఆలోచిస్తే మనము ఐ థింక్ 10 years బ్యాక్ ఎప్పుడో హైదరాబాద్ లో అట్లీస్ట్ ప్లాస్టిక్ బ్యాగ్స్ కావాలంటే 5 rupees ఎక్స్ట్రా అనేసి రూల్ వచ్చింది. దాని తర్వాత ఎన్ని ఫ్యామిలీస్ ఓన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ క్యారీ చేస్తాయి. ఇప్పుడు కూడా మా కార్లో నేను ఎక్కడికైనా వెళ్తుంటే కార్లో ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి. సో షాపింగ్ చేయడం ఎక్కడైనా వెళ్తుంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి. సో ఈ ఇన్సెంటివ్స్ మనల్ని రిసోర్స్ఫుల్ చేసినాయి ఆల్రెడీ. కానీ ఐ అగ్రీ టు యువర్ పాయింట్ విచ్ ఇస్ దట్ రెడ్యూస్ అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే లైఫ్ స్టైల్ పెరుగుతున్న కొద్దీ it's easier to accumulate a lot of material. So as a material in the form of plastic or anything, like just use stuck okay anyway, okay. Yeah, so lifestyle perugutunna kotti it's easier to accumulate a lot of these stuff. So adi manamu conscious ga reduce cheyali. And likewise I think large scale systems are important ra man daggara. Endukante ఎంతైనా ఇట్స్ నాట్ డౌన్ టు ది ఇండివిజువల్, లైక్ ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఆల్సో సిస్టమిక్ సొల్యూషన్స్. సో ఇప్పుడు కంపెనీస్ కూడా సరిగ్గా చేయాలి. ఆ కంపెనీస్ కూడా ఏంటి వాళ్ళ వేస్ట్, వాళ్ళ ప్లాస్టిక్ వేస్ట్ గురించి చాలా చూసుకోవాలి. గవర్నమెంట్ మున్సిపాలిటీస్ కూడా దే షుడ్. దట్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్. యూ టేక్ కంపెనీస్, ఇప్పుడు లెట్స్ టేక్ అ ఫ్యాక్ట్, ఏ కంపెనీ ప్రాఫిట్ కోసం చేస్తుంది. They exist for profit, especially in low income countries such as India. వాళ్ళు లో ఇన్కమ్ కంపెనీస్ ఎందుకు మన కిరాణా షాప్ అని తీసుకో ₹2 ఎక్కడ సేవ్ చేస్తామని చూస్తారు. సో అలాంటప్పుడు when using plastic is cheap compared to its alternatives, ఏ కంపెనీ అయినా ప్లాస్టిక్ వెళ్తుంది. సో in that case the change comes from customer అంటున్నా. అందుకే again you take basic capitalistic అనుకోకపోతే the market based philosophy, every dollar has kind of one vote to ask for what it wants. Kind of democratic udle. Probably people who cannot afford will eventually still use plastic, but people who can afford, who have more dollars, have more power to ask for what they want. So alantappudu me as a customer, I can ask company saying, bro, this is what I want. And ఆ చేంజ్ వస్తుంది బికాస్ ఇప్పుడు చాలా మనకు వాటికి మన ఇంటికి వచ్చే షిప్మెంట్స్ లో దే టుక్ అవే బబుల్ ర్యాప్. అన్లెస్ ఇట్స్ వెరీ డెలికేట్ తప్పితే బబుల్ ర్యాప్ ఉండదు, ఎస్పెషల్లీ ఈ-కామర్స్ కంపెనీస్. ఎందుకు అంటే their customers kind of sent a petition, sent a request to company saying bubble wrap unte mem ponam ani. And obviously when you have a bigger customer, tipping point eppudaithe vachindho, then companies will obviously have to move towards a decision which customers like. Yeah, adi correct. It could be reimagining their product so that they don't need packaging.
it could be reimagining their products that they stay in the system for longer, or it could be just using plastic alternatives, or even creating easier take back systems, collection systems. So yes, government is necessary. You need steps. Government చెప్తున్నా కదా, గవర్నమెంట్ ఒక సింగిల్ స్టెప్ చేసింది, ఇట్ చేంజెస్ 1% అన్నా కానీ దేర్ ఇస్ అ హ్యూజ్ ఇంపాక్ట్, ఎస్పెషలీ ఫర్ లోవర్ ఇన్కమ్ సెక్షన్స్. బట్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ వన్ హ్యాండ్, లైక్ హాఫ్ వే. నీకు రెండో హ్యాండ్ రావాలి అంటే విచ్ ఇస్ డెఫినెట్లీ కంపెనీస్ అండ్ కన్స్యూమర్స్. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే, నేను అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కొంచెం సిస్టమ్ లెవెల్ సొల్యూషన్స్ ఓరియంటెడ్ టువర్డ్స్ గవర్నమెంట్ అండ్ ఇండియా ఎందుకు అంటున్నాను అంటే, సో గ్లోబలీ చూస్తే చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్. సో ఇప్పుడు వరల్డ్ లో ప్రొడ్యూస్ అయ్యే ఆ ప్లాస్టిక్ వేస్ట్ అంతా చైనా ఇంపోర్ట్ చేసుకుని రిసైకిల్లో బాన్ చేస్తా ఏదో ఒకటి చేసేది. కానీ 2019లో చైనా బ్యాండ్ ది ఇంపోర్ట్స్ అనమాట. సో చైనా తర్వాత లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ వేస్ట్ ఈజ్ ఇండియా ఇన్ ఏషియాలో ఈజ్ ఇండియా. సో అందుకని ఇప్పుడు చైనా బ్యాన్ చేసింది కాబట్టి ఇండియా విల్ సీ అ లాట్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ ఇన్పుట్ అంటున్నాను. సో అందుకని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ ఆల్సో ఆన్ సమ్ లెవెల్స్ కొంచెం గవర్నమెంట్ ఇన్సెంటివ్ కూడా ఉండాలి టు దేనికి అదే ఈ ప్లాస్టిక్ అనేది హ్యాండిల్ చేయడానికి. బికాజ్ అనుకున్న దానికంటే ఇంకా ప్లాస్టిక్ వచ్చింది మనకి ఇప్పుడు. సో అల్టిమేట్లీ నా వ్యూలో ఏంటంటే, ప్లాస్టిక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఇన్నోవేషన్స్ ఇన్ ద లాస్ట్ సెంచరీ. కానీ ఇష్యూ ఇస్ అరౌండ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో మనం యాజ్ ఇండివిజువల్స్ ఏం చేయగలమంటే, రెడ్యూస్, నన్ను అడిగితే ఫస్ట్ థింగ్ ఇస్ రెడ్యూస్. ఎంత వరకు కుదిరితే కన్సంప్షన్ అంత తగ్గియండి. ఉన్నాయి మన దగ్గర ఉన్నాయే రీయూజ్ చేయటం కూడా నేర్చుకోండి. సో దట్ మనము ఎకనామికల్ గా ఉంటాము అండ్ సిస్టమ్స్ కూడా విల్ బి బెటర్. దాని తర్వాత కంపెనీస్ అండ్ గవర్నమెంట్, వీళ్ళిద్దరు రోల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎన్షూరింగ్ proper waste handling of plastics. So that those are my conclusions or takeaways. నన్ను అడిగితే ఐ విల్ స్టిల్ స్టిక్ టు కన్స్యూమర్ పవర్. మనం పాలసీ మారాలని లేదా కంపెనీస్ మారాలని ఎంత అనుకున్నా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే బీ గవర్నమెంట్ కానీ కంపెనీ కానీ దే విల్ ఓన్లీ డూ వాట్ వోటర్స్ ఆర్ పాపులేషన్ ఆర్ కన్స్యూమర్స్ వాంట్. సో కన్స్యూమర్స్ లాగా ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు డిసైడ్ మనం కొనేది ప్రతిదీ సస్టైనబులా కాదా, ప్లాస్టిక్ వేస్ట్ కి కారణం అవుతుందా లేదా అని చూడటానికి. సో ఇది ఈ మంగళవారం మేము నేర్చుకున్నది. మనతరం కోసం మనతరం. కానీ ఇంకొకటి ఏం రియలైజ్ అయ్యంటే, మనం బయోప్లాస్టిక్స్ వీటి గురించి అసలు మాట్లాడలేదు. Biodegradable plastics. That's what I'm saying. As someone listening to this podcast, there's not much they can do. Bioplastics వస్తున్నాయి. అవును, కానీ వాటికి డౌన్ సైడ్స్ కూడా ఉంటాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బయోప్లాస్టిక్స్ ఉన్నాయి అంటే సరే, బయోప్లాస్టిక్స్ కొంటే బెటర్ అయిపోదు ఆటోమేటిక్లీ. బయోప్లాస్టిక్స్ తో ఇష్యూ ఏంటంటే అవి కంపోస్ట్ చేస్తే గానీ మీనింగ్ ఉండదు బయోప్లాస్టిక్స్ వాడటంలో. చెప్పాలంట నెక్స్ట్ ఎపిసోడ్ చెప్దాం, లేట్ టూ లాంగ్ అయిపోయింది. సరే, నేను ఇది పోస్ట్ క్రెడిట్ సీన్ గా పెట్టేస్తాను.